తాలూకాలు ఉండేటువంటి ఒక పాళయం. అతని దగ్గర పనిచేసిన వడ్డీ ఓపెన్కి అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మొత్తం సరంజామా వచ్చి వడ్డీ ఓపెన్కి వేసి ఓపెన్నా వస్తే అన్నారు. కన్నిగంటి హనుమంత్ ఎక్కడున్నాడు? పుల్లరి యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళు హ్యాంగ్ చేశారు పల్నాడులో. కన్నిగంటి హనుమంతు ఈ ప్రభుత్వానికి గుర్తులేదు, లేకపోతే రంగారావు గుర్తులేదు, సావిత్రి గుర్తులేదు, సికే నాయుడు గుర్తులేదు, మీకు చెప్పుకుంటూ వస్తే చాలా పేర్లు ఉన్నాయి. శివశంకర్ గుర్తులేరు. వీళ్ళందరూ మన జాతికి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతిని చేస్తారు, జయంతి చేస్తారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 1 కోటి మంది ప్రజల్లో ఎవరు ప్రభుత్వానికి మన వాళ్ళు ఎవరు కనపడలేదు. అలాగే ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నాం? మనం ఇప్పుడు ఏమడుగుతున్నాం? ఎంతమంది ఆడవాళ్ళనో మనకు తెలియదు. సరోజినీ నాయుడు పేరు వర్ధంతి జయంతి మనం పెట్టచ్చు కదా. ఎక్కడ పెట్టారు? మీరు లిస్టు చూడండి. జనవరి 6వ తారీఖు తెలుగు పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 మంది వర్ధంతులు జయంతులు నడుపుతూ ఉంటారు. కాపు కులం నుంచి ఒక్కరు కూడా లేరు. అది గౌరవం. మనం ఎవరు మాట్లాడం. భయం. ఎందుకు భయమో నాకు తెలియదు. ఇవన్నీ మారాలంటే చెన్నమ్మ లాంటి నువ్వు ఎవరు? ఔరంగజేబ్. ఆ ఔరంగజేబ్ భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ అన్నిటికీ ఔరంగజేబు కొడుకుని తిప్పికొట్టి పంపించినటువంటి సామర్థ్యం, శక్తి, ఇదన్నింటికంటే ముందు కావాల్సింది ధైర్యం. రాణి చెన్నమ్మ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ధైర్యం. స్త్రీ ఎంతోమంది అక్కడ లోకల్ కర్ణాటక ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, మరాఠా వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు చుట్టూ. ఇటువంటి ఒక సామ్రాజ్యంలో నుంచి ఒక 3 జిల్లాల పరిస్థితులు ఉండేటువంటి ఒక కింగ్డమ్ అని క్రియేట్ చేసి షీ ఫాట్ అగెన్స్ట్ ది మొఘల్ ఆర్మీ, డిఫీటెడ్.